హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము 72 ఫీట్ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నామండి భవానీపురం. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం మేము అందరం, ఎప్పుడు లేదు. వచ్చేసామండి వినాయకుడి దగ్గరికి. కానీ లైట్లు వేసినాక వద్దామని చెప్పి దగ్గర రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. లైటింగ్స్లో బాగుంటుందని ఈవినింగ్ 6:30కి అక్కడ నుంచి బయలుదేరామండి. రిలేటివ్స్ వాళ్ళ హౌస్ దగ్గర నుంచి. అక్కడ నుంచి లైటింగ్స్ ఉన్నాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంది అసలు. విజయవాడలో ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడం, మేము చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. మా బాబు చూడండి, జై బోలో గణేష్ మహారాజ్ జై అని చెప్తుంది. ఇది ఎంట్రన్స్. చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి లైటింగ్స్, సెట్టింగ్స్ కానీ చాలా బాగా పెట్టారు. ఇది వెళ్ళే వే, స్టేజ్ ఉంది దీనికి వెళ్ళడానికి. మా పాప వాళ్ళ సిస్టర్స్ ఇద్దరితో నడుస్తుంది. అటు సైడు ఎగ్జిట్ వే అండి అది మొత్తం. చాలా థ్రిల్లింగ్గా ఉందండి వెళ్తుంటే. మా పాపకు కూడా చాలా హ్యాపీగా ఉంది. తను ఒక్కటే నడుస్తానని చెప్పి నడుస్తుంది, ఎవరిని ఎత్తుకునేవట్లా. అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తున్నారండి, ఈ మంత్ 28న నిమజ్జనం అని. మధ్యాహ్నం అన్నదానము, అలాగే లడ్డూ పాట, సాయంత్రం అక్కడే నిమజ్జనం అంట. అండ్ నెక్స్ట్ డే ఆ మట్టిని కూడా దేవుడు ప్రసాదంలాగా అందరికి ఇస్తారంటండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. ఐడల్ చాలా బాగుందండి వినాయకుడు. ఈలోపు మేము అందరం ఒక్కొక్కరు ఒక స్నాప్ దిగేసాము. ఇది స్వామివారి హోమగుండం అండి. విగ్రహం ఎదురుగా పెట్టారు. ఇది చాలా బాగుంది బొమ్మ అయితే. వెళ్ళనోళ్ళు ఉంటే వెళ్ళిరండి. ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నామండి. ఎగ్జిటింగ్లో కూడా లైటింగ్ చాలా బాగా పెట్టారు. ఇక్కడ కూడా అందరం తలొకలో స్నాప్ దిగేసాము. మన విజయవాడలో ఇలాంటి 72 ఫీట్ వినాయకుడిని పెట్టండి చాలా గ్రేట్ అండి. అండ్ చాలా బాగుంది. ఎంత కష్టపడితే ఇంత పెద్ద వినాయకుడిని పెట్టారో. తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే నా ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.